అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కడప జిల్లా గండికోట పర్యాటక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబుకి సంబంధించినటువంటిది కూడా హైలైట్ చేశారు. అయితే వీళ్ళకేం తక్కువని అంటూ అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు, ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు, ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు, మాజీలు పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ అంటూ ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాలో పనిచేసిన రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షన్, ఉద్యోగులకు పదవి విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే పూర్తి పెన్షన్ రాదు, అందులో కోత పడుతుంది. సామాజిక పింఛన్ దగ్గరికి వద్దాం, దంపతులిద్దరూ వృద్ధులైన వాళ్ళలో ఒకరికి మాత్రం వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు. కానీ గంత వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసా, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకు 2 నెలలకు మాజీ అయిన జీవితాంతం పింఛను పొందొచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పింఛన్ ఇస్తే